హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలా మందికి ఆడవారికైనా మగవారికైనా కూడా నొప్పులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇవైతే కొంతమందికి మెడ చుట్టూ భాగంలో, కొంతమందికి కాళ్ళ మీద, ఇంకొంతమందికి ఫేస్ మీద కూడా వచ్చేసి చాలా ఇష్టంగా, కొంతమందికి పెద్ద సైజులో కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. సో వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందాం. దీనికోసం రూపాయి ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉండే కేవలం 2 ఇంగ్రీడియంట్స్ తోటి వీటిని రాలిపోయేటట్టు చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మన కిచెన్లో దొరికే వంట సోడా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని బేకింగ్ సోడా అని కూడా అంటూ ఉంటారనమాట. ప్రతి కిరాణా షాప్లో కూడా దొరుకుతుందండి. ఈ పౌడర్ మనకి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, 10 రూపాయలు కూడా దొరుకుతుంది. దీన్ని ఒక పావు టీ స్పూన్ ఒక బౌల్లోకి వేసేసుకొని, అందులో కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని, ఇలా మిశ్రమాన్ని తయారు చేసేసుకొని, మీకు ఎక్కడెక్కడైతే ఈ పులిపిల్లు అనేవి ఉన్నాయో ఆ ప్లేస్లోన జస్ట్ ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకుని, దీన్ని రెగ్యులర్గా కూడాను స్కిన్కి టచ్ అవ్వకుండా పులిపిల్లి పైన మీరు 10 నుంచి 15 రోజులు అప్లై చేశారంటే ఎంత పెద్దగా ముందుగా ఉండే పులిపిల్లు అయినా కూడాను నొప్పి లేకుండా చక్కగా రాలిపోతాయండి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఏమీ రావన్నమాట. అంత బాగా పనిచేస్తుంది పులిపిల్లికి ఈ బేకింగ్ సోడా, నిమ్మకాయ అనేది. దీనికోసం మనం ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు, ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదండి. సింపుల్గా పులిపిల్లు ఉండే ప్లేస్లో జస్ట్ కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే కొంచెం నిమ్మరసాన్ని ఇలా మనం పెట్టుకున్నట్లయితే రెగ్యులర్గా పులిపిల్లు అనేవి రాలిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఎవరైతే ఈ పులిపిల్లుతో బాధపడుతున్నారో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్